మరి ఈరోజు ప్రజలందరి తరపున ఎవరైతే 25 లక్షల పైచీలకు ఎవరైతే దరఖాస్తుదారులరో పేద మధ్యతరగతి కుటుంబాలరో వారందరి పక్షాన వారందరి తరపున ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాలయ ప్రభుత్వ కార్యాలయ వద్ద కానివ్వండి అనేక గూడళ్ళ వద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు మరి నిర్వహించి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడిన మాటలు తమకు వైఖరి ఏదైతే ముందుండనో మరి దాన్నే కొనసాగిస్తారా లేకపోతే ప్రజలను మోసం చేస్తామని చెప్తారా అని సమాధానం గురించి ఈరోజు తెలంగాణ యావత్ ప్రధానికమందరూ కూడా దీనిపైన వేచి చూస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలంటే ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పథకం పైన అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎట్లా ఉందంటే దీన్ని మనం ఇదే కొనసాగిస్తే మళ్ళీ మరి మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొస్తారు. అప్పుడున్నట్టు ముఖ్యమంత్రి గారి పైన వారు ఆవాకులు చెవాకులు పలికినారు ఆ రోజు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మరి ఈరోజు ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ చేసిన తర్వాత మీరు మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చే యోచన ఉన్నారా ఆశ ఉన్నారా అని ప్రశ్నిస్తారు ప్రధానికమంతా కూడా. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్ట విక్రమార్క గారు మీరు ఎవ్వరు కూడా రూపాయి కట్టవద్దు, ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ని మేము ఫ్రీగా ఉచితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. ఆ రోజు ఉన్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి మరి మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మరి 2020లో వారు కూడా మీకు ఖచ్చితంగా ఉచితంగా చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినారు. ఇప్పుడున్న మంత్రి గారు అనసూయ అలియాస్ సీతక్క గారు వారు కూడా ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి మీరు డబ్బులు వసూలు చేస్తారా ఈ యొక్క ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ప్రశ్నించారు ఆ రోజు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని అదే ప్రశ్నకు సమాధానం అడుగుతా ఉన్నారు. మా యొక్క రక్త మాంసాలు పిండించి మీరు ఈ డబ్బులు వసూలు చేస్తారని ప్రజలు మరి సీతక్క గారు అడుగుతారు, వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. మరి కోమటిరెడ్డి గారు అయితే డైరెక్ట్గా కోర్టులో ఆ రోజు అమలు కాకుండా ఇదే ఒక స్కీమ్ ఆ రోజు కంటిన్యూ అయితే ప్రజలు లాభపడేవారు. 3-4 సంవత్సరాల క్రితం అయిపోతే సంతోషంగా ఉండేవారు. ఈ యొక్క కోమటిరెడ్డి గారే డైరెక్ట్గా కోర్టులో పిల్లేసి దీన్ని అడ్డుకున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రజలు అడుగుతా ఉన్నారు ఈరోజు. కాబట్టి దీన్ని అంటే ఈ యొక్క వైఖరి ఈ యొక్క అంశమే కాదు అనేక అంశాల పట్ల మీరు చేస్తూ ఉన్నారు, ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పథకం మళ్ళీ వారు తీసుకొచ్చి డబ్బులు కట్టమనేసరికి వీరి యొక్క బండారం బయటపడ్డది, వీరి స్వరూపం బయటపడ్డది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన సమాధానం చెప్పండి, మీ వైఖరి చెప్పండి. మీ ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినాము, మిమ్మల్ని మోసం చేసినాము, మేము వంచినాము, మాకు అధికారమే ప్రధాన లక్ష్యం ఉండే, ప్రజల బాగోగులు కాదు అది సమాధానం చెప్పాలి మీరు వచ్చి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీరు ఎవరైతే దరఖాస్తుదారులరో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికల్లో ఇప్పుడున్న మాట పెద్దలందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీగా రెగ్యులరైజ్ ఈ 31 తారీఖు లోపల చెప్పినారు, రూపాయి కట్టరు, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ప్రజల తరపున అని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు సమాధానం చెప్పేవారు లేరు. ముఖ్యమంత్రి గారు మరీ ఇంకా దిగజారు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారిని వచ్చి దీక్షలో కూర్చోమనండి. నేను కోరుతా ఉన్నా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక హుందాగా ఉండాలా, ఒక పదవికి వన్నదేవాలి, పదవికి ఒక డెకరం తేవాలి, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి తప్ప దిగజారే విధంగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారిని నేను సూచిస్తా ఉన్నా. ఏదో వ్యక్తి మీద కక్షతోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని మీరు బయటికి రావాలి. మీరు ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోతా ఉన్నారు. ఇంకా మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఊహించుకొని ఇంకా కూడా విషయం కక్కే ప్రయత్నం చేస్తారు మా నాయకుల పైన, అది మానుకోవాలా. ఈరోజు కేటీఆర్ గారు దీక్షలో కూర్చుంటే పైశాచిక ఆనందం ఉంటుందా, అంటే రోడ్ల పైకి రావాలని కోరుకున్నదా?
ప్రజలకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే మీరు ఇచ్చిన మాట, మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా? ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది, ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మీ వ్యవహార శైలి. మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ వైఖరి, మీ పద్ధతి మార్చుకోవాలా? 100 రోజులకు దగ్గర వస్తా ఉన్నారు. 100 రోజుల తర్వాత ప్రజలే అడుగుతారు మిమ్మల్ని, ప్రజల తర్వాత మేము అడుగుతాం. ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మీరు? అప్పుడు దిగజారిపోయినటువంటి వ్యవహారం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అంశాలపైన, 1 కాదు 2 కాదు అంశాలు తీసుకుంటూ పోతే, మరి ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రుణమాఫీ అయితే అది రుణమాఫీ తెచ్చుకోపడని చెప్పి రైతులకి మోసం చేసి రైతులపై రుణం తెచ్చుకున్నారు, ఇంట్రెస్ట్ కట్టుతున్నారు. ఇప్పుడు మోసపోయినారు, బాధపడుతున్నారు. వారికి సమానం చెప్పండి. ఈరోజు మీరు కాగానే మీకు రైతు బంధు డబ్బులు ఏంది, ఎలక్షన్స్ అప్పుడు ఏంది, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినారు. ఉన్న రైతు బంధు దిక్కులేదు. పెన్షన్ 2,000 కాదు 4,000 చేస్తామని చెప్పినారు. ఉన్న పెన్షన్లే సరిగా వస్తలేవు. జాబ్ గురించి ఖచ్చితంగా ఇస్తాం, జాబ్ క్యాలెండర్ గ్యారంటీ అన్నారు. ఎక్కడ క్యాలెండర్ ఎటుపోయింది, గ్యారంటీ ఎటుపోయింది. కాబట్టి అనేక అంశాల పట్ల ప్రజలను మోసం చేసినది, అబద్ధాలు చెప్పేది కాలంలో వచ్చిందని చెప్పి స్పష్టంగా ప్రజలు ఇప్పుడిప్పటికీ అర్థమవుతోంది. దీనన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. అనేక విషయాలపైన వారి ద్వంద్వ వైఖరి, అధికారం రావడానికి అనేక అబద్ధాలు మాట్లాడినాడు. 6 గ్యారంటీ 420 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఏమని చెప్పేసి మరి అయిపోయినాయి. ఇప్పటికే 4 గ్యారంటీలు అయిపోయినాయి, 5 గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క గ్యారంటీల విషయంలో మీరు బయటికి రావాలి. శ్వేతపత్రం ఇస్తారు కదా, రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంతమందికి ఇచ్చిర్రు 6 గ్యారంటీలు? దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు మహిళలందరూ కూడా, చెప్పులు అరిగిపోయే విధంగా. కరెంటు బిల్లు 200 యూనిట్కి మాఫీ అని చెప్పినారు. ఎవరు చేస్తున్నారు? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, లక్షల దరఖాస్తులు, దాని దరఖాస్తు సంగతి ఏంది? ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ఒకటే కాదు, మా బాధ అంతా కూడా మీరు ప్రజలను మోసం చేశారు, ప్రజలకు ఇబ్బంది పెట్టినారు. మీపై నమ్మకం పెట్టుకొని వారు మీకు ఓట్లేసి గెలిపించినారు, మీకు అధికారం ఇచ్చినారు. మీరు చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ వారికి తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక గ్యారంటీలు ఇచ్చినారు మీరు. అది కాకుండా ఇలాంటి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా మాట్లాడినారు. కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. మీ సమాధానం కోసం దీనిపైన వెయిట్ చేస్తూ ఉన్నారు. దాని పక్షాన ప్రజల పక్షాన మేము అడగాలి. కాబట్టి మాకు తొందర ఏం లేదు, మాకు ధర్నాలు చేయాలి, గిన్నాలు చేయాలి ఇంట్రెస్ట్ లేదు. కానీ మీరు చేసే పని, మీరు చేసే మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలని రోడ్లపైన తీసుకొచ్చే విధంగా, మమ్మల్ని వారి తరఫున మాట్లాడే విధంగా చేస్తామన్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. ఎంత మాట, అసలు ఎన్ని మాటలు. వారి నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదానీ గురించి మరి ఏం మాట్లాడుతున్నారు, వీరేమో అదే సందర్భం అదానీ గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు పోయి దావోస్లో. ఈరోజు గుజరాత్ మాడాలంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో కాలేదు, ప్రధానమంత్రి రాకముందుకు గుజరాత్ మాడాలంటే వేరే రాష్ట్రాల్లో కొంత నిధులు దోచుకొని తెచ్చుకోవడమా, ఇతర రాష్ట్రాల ప్రభుత్వంలో పడేయడమా అని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ముంగట మా పెద్దన్న అని కొనియాడుతుంటే ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈయననేనా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, మొత్తం గుంపును తీసుకొని బీజేపీలో పోతాడని ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ మనసులో. ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదంతో అన్ని తట్టుకొని నిలబడిన దమ్మున్న, ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారి సంకన చేరి దేనికి సహకారం కోసం కాదు, ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతే ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం కాపాడుకోనికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదం ఆయన సహకారం కోరుతున్నాడు తప్ప ఆ ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే ఒక ప్రభుత్వం యొక్క వైఖరి, అధికారం రాకముందుకు ఏ రకంగా ఉండే, అధికారంలో వచ్చినాక ఏ రకంగా ఉండే, అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్న సందర్భంలో ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబయలైనది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమీడియట్గా సమాధానం చెప్పాలి. దాంతోపాటు 6 గ్యారెంటీలు అన్నారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఊకరికి ఇంట్రెస్ట్ కదా శ్వేతపత్రం పైన,
నీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయ శ్వేతపత్రం, గత ప్రభుత్వాల పైన కాదు. శ్వేతపత్రం ఎవరు డిమాండ్ చేసి రిలీజ్ చేయమని, అధికారంలో రిలీజ్ చేయమని తొందర పడద్దని చెప్పి అవుతా ఉన్నాం. నీ యొక్క 6 గ్యారంటీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పేపర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కారులో చుట్టూ తిరుగుతున్నారు, సమాధానం చెప్పటం లేడు. మీరేమో గల్లా పట్టుకుని అడుగుమని చెప్తారు అధికారులని. ఇదెక్కడ ప్రభుత్వం? ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎవరైనా పోయి అధికారులను గల్లా పట్టుకుని అడుగుమంటారా? గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా? నేనైతే నాకు తెలియచ్చినట్టు ఎప్పుడు చూడలే. నేను ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారులు పనిచేయకపోతే, ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకొని అడగండి. అరే చేయాల్సింది నువ్వు, నిధులు వచ్చింది చేయాల్సింది నువ్వు, పని చేయాల్సింది నువ్వు, అధికారులు ఏం చేస్తారా దానికి? ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతూ ఉంది ఈరోజు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము చాలా ఓపికతోని, చాలా సహనంతోని, చాలా నేర్పుతోని, ఓర్పుతోని ముందుకు వెళ్తా ఉన్నాం. మా పార్టీలు ఏం తొందర ఏం లేదు మాకు ఏమి ఏదో అధికారం లేదు. మాకు ప్రజలకు పక్షాన ఉండాలా, మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు, కుర్చీలో రాడు. బిడా కుర్చీలో కూర్చుంటే నువ్వు ఎగిరిపోతావు. వాడికి వెళ్ళి వస్తారు, సమయం వచ్చినప్పుడు వస్తారు. వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా మేమందరం ఉన్నాం కదా. మా నాయకులకు సమాధానం చెప్పు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. మమ్మల్ని మాట్లాడినవాడు నువ్వు. మాకు మైక్ ఇయ్యరా అసెంబ్లీలో? గొంతులు పోయేదాకా కొట్లాడుతున్నాం అక్కడ. ఈరోజు మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ గారు, చాలామంది మాకు అనుభవం ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఏ ప్రశ్న మీ అనుమానాలు నివృత్తి చేసే సిద్ధంగా ఉంటే 10 మంది మంత్రులు లేస్తారు, అందరు మంత్రులు లేచి మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈరోజు మా పైన బురదలే ప్రయత్నం గత నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము బురదలే ప్రయత్నం కాదు, దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం. మేము మాకు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తా అన్నావు, చెయ్యని అడుగుతున్నాం మేము ఈరోజు. ఎందుకు నువ్వు జీవో తీసుకొచ్చి 31 తారీఖులో కట్టమని అడుగుతున్నావు? అందరం మా పార్టీ దగ్గర అందరం వచ్చేసి ఈరోజు అందరం బయట రోడ్డు పైనకి వచ్చి అడుగుతున్న ప్రజల పక్షాన్ని అడిగినాం. దీని సమాధానం గురించి మేము వేచి చూస్తూ ఉన్నాం, దీనిపై చెప్పాలి. అదేవిధంగా మీ 6 గ్యారంటీల పైన ఈ 100 రోజుల లోపల శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఫస్ట్ శ్వేతపత్రం మీది కాదు, మా తప్పు ప్రభుత్వం కాదు, నీ శ్వేతపత్రం నీ చేతులు ఉన్నది, నీ ట్రాన్స్పరెంట్ బయట రిలీజ్ చేయి. 100 days పూర్తయిన సందర్భంగా వేచి చూస్తాం, స్వాగతిస్తాం. తప్పకుండా దానిపైన ప్రజలను తీసుకొస్తాం, చర్చిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మందరం కూడా ఈరోజు రెండే ఈరోజు మా పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా సక్సెస్ఫుల్గా అన్ని కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ధర్నాలు జరిగినాయి. దేని గురించి? మీరు ఇచ్చిన మాట తప్పినారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మీరు ఈరోజు ప్రజలకు సమానం కోరుతా ఉన్నారు. ప్రజల తరఫున ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మీరు వైఖరి మార్చుకున్నారా? ప్రజలు మోసం చేస్తున్నారా? అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిరా? దానిపైన సమాధానం కోరుతా ఉన్నాం. మేము మళ్ళీ దాంతో డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చిన మాట పైన నిలబెట్టుకొని LRSని ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 100 రోజులు పూర్తయ్యే లోపల ఈ గ్యారంటీల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే సహకారము ఆయన ప్రభుత్వం నిలబెట్టినకి ఆయన తెలిసిపోయింది. ఒక ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని అనుమానంలో ఉన్నారు. కాంగ్రెస్లో లుక్కలు స్టార్ట్ అయినాయి. ఇంకా 4-5 మంత్రులు క్రియేట్ చేయలేదు. ఆ మంత్రులు వేసేస్తే మొత్తం అంతా బండారం అంటే మీద పడతారు. కాంగ్రెస్లో నైజం అది. హిస్టరీ తీసుకుంటే ఒక్కసారి కాంగ్రెస్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో దాని తర్వాత గ్రూపులు స్టార్ట్ అవుతాయి, దాంతో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. దానికి భయపడే రోజు వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సహకారం కావాలంటే సహకారం అందిస్తారా వాళ్ళు? ఏమన్నా చూద్దాం. సహకారం అందిస్తే మంచిదే, కానీ దానికంటే ముఖ్యమైన ప్రభుత్వం సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి క్లియర్గా వారి పార్టీ స్టాండ్కి అగేన్స్ట్గా పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. అయితే వసూలు చేయలే, కోర్టులో వేసిరు. ఇప్పుడు వీళ్ళు ప్రజలు సిద్ధంగా ఉండే చేసుకుంటానికి అప్పుడు 4 years 5 years బ్యాక్
ఇంత నష్టపోయిన ఇప్పుడు అప్పుడే చేసుకుంటే అప్పుడున్న రేట్స్ ప్రకారం చేసుకుంటే అయిపోతుంది కదా. మీరు ఎందుకు మేమేమంటున్నామంటే మీ వైఖరిలో మార్పు ఎందుకు ఉంది? మీరు ఫీ అని డిమాండ్ చేశారు కదా, అదే ఏమంటున్నాం కదా మీరు. ఆ రోజు మేము మా చిట్ట ప్రకారం మా పద్ధతి ప్రకారం మేము పోయినాం. ఆ రోజు మీరు అది తప్పు అని ఆ రోజు అన్నారు. అదే తప్పు మరి మీరు ఎందుకు చేస్తారు ఈరోజు? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. కాబట్టి దానిపైన సమాధానం అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.